హలో అండి. వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్. ఈరోజు మనం చాలా ఈజీగా ఇంట్లోనే స్ట్రాబెరీ చాక్లెట్ ఎలా చేద్దామో చూద్దాం. సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో చూపిస్తున్నానండి. హోమ్‌మేడ్ స్ట్రాబెరీ చాక్లెట్‌కి కావాల్సిన పదార్థాలు స్ట్రాబెర్రీస్ అండి, పాలు, కోకో పౌడరు, ఇది ఏ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లో అయినా మీకు ఈజీగా దొరుకుతుంది. షుగర్ పౌడర్, చక్కెర మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. బట్టరు, వెనిల్లా ఎసెన్స్, ఇంకా చాక్లెట్ మౌల్డ్. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. స్ట్రాబెర్రీస్ అన్ని ఇట్లా వాటర్‌లో నీట్‌గా వాష్ చేసుకొని ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. చూడండి, ఈ సైజ్ ఉంటే సరిపోతుంది. అన్ని స్ట్రాబెర్రీస్ ఇలాగే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, నేను అన్ని స్ట్రాబెర్రీస్ ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసుకున్నాను. నేను ఒక 5 to 6 స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను, ఈ మౌల్డ్కి సరిపడా అంతా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. స్ట్రాబెర్రీ చిన్న చిన్న కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం కదండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక 1/2 కప్ కోకో పౌడర్ వేసుకుందాం. 1/2 కప్ కన్నా కొంచెం తక్కువ షుగర్ పౌడర్. షుగర్ని మిక్సీ పడితే ఇలా సరిపోతుంది. వేసేద్దాము. ఒక 2 టేబుల్ స్పూన్ బటర్ వేస్తున్నాను. ఏమంటే చాక్లెట్ డ్రై అవ్వకుండా క్రీమీ టెక్స్చర్ ఉంటుంది బటర్ వేయడం వల్ల. ఇప్పుడు ఇది మొత్తం డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకుందాము. నేను స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టి వాటర్ పెట్టుకున్నానండి. వాటర్ బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు దీంట్లో ప్లేస్ చేసుకొని మనం మెల్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెల్ట్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ మిల్క్ వేస్తున్నాను. ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్క టేబుల్ స్పూన్ మిల్క్ వేసుకొని మెల్ట్ చేసుకోండి. నేను మధ్య మధ్యలో వేస్తూ కలిపాను. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా ఫ్లోయి కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు మనం దీంట్లో ఒక 2 to 3 డ్రాప్స్ వెనిల్లా ఎసెన్స్ వేస్తున్నాను. నాకు మొత్తం ఇది మెల్ట్ చేసుకోవడానికి ఒక 1/2 కప్ వరకు మిల్క్ పట్టిందండి. కొంచెం టైం పడుతుంది, ఒక 5 to 10 minutes మెల్ట్ అవ్వడానికి. మనం కలుపుతూ ఉండాలి, అప్పుడే ఇలా ఉండలు లేకుండా మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మౌల్ తీసుకుందామని మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ దీంట్లో వేసేద్దాము. ఫస్ట్ లేయర్ మరీ థిక్గా ఉండకూడదండి, కొంచెం పల్చగానే ఉండాలి. ఇలా మొత్తం వేసేసుకుందాం. చాక్లెట్ క్రీమ్ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు దీనిపైన స్ట్రాబెరీస్ వేసేసుకుందాం. మనం సన్నగా కట్ చేసిన స్ట్రాబెరీస్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం మొత్తం. మనం స్ట్రాబెరీస్ అన్ని వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు దీనిపైన మళ్ళీ చాక్లెట్ వేసేసుకుందాం. మొత్తం ఫుల్గా కవర్ చేసేసుకుందాం అంతా. చూడండి, మొత్తం నేను క్రీమ్ అంతా వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 8 hours స్టోర్ చేసుకుందాము. అప్పుడు మన చాక్లెట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, 8 hours తర్వాత మన చాక్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని డిమాల్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందామండి మనము. నేను చాక్లెట్ని కట్ చేసుకున్నానండి. ఇంతే అండి, ఎంతో సింపుల్గా హోమ్ మేడ్ స్ట్రాబెరీ చాక్లెట్ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మన వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.